నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. అంటే ఇక్కడ అమ్మకి నైవేద్యం ముద్దపప్పు పెడుతున్నాం. మూడవ రోజు ముద్దపప్పు నైవేద్యం అంటాం. ఈ ముద్దపప్పును పెట్టి అమ్మని ఈ రోజు పూజ చేస్తాం. బతుకమ్మ పేరవడం అనేటువంటిది పెద్దవాళ్ళు పేర్చిచ్చిన, అంటే మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రోజు పెళ్ళ పాప అందరం వెళ్తాం. చిట్ట చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజు అన్ని సద్దులు చేసి అమ్మను సాగనంపుతాం. మధ్యలో మాత్రం ప్రతిరోజు పెద్దవాళ్ళు వెళ్తారు. పెద్దవాళ్ళకంటే పిల్లలు వెళ్తే ఒకరో ఇద్దరు బాగా పెద్దవాళ్ళు అమ్మమ్మలో నాయనమ్మలో ఒకరిద్దరు వెళ్ళి పాటలు చెప్పేవాళ్ళు. చిన్నపిల్లలు అయితే వాళ్ళే అప్పటికప్పుడు వచ్చి రాని పాటలు పాడుకుంటూ ఆడేవాళ్ళు. ఇలా ఆడుకుంటున్నటువంటి సమయంలో మరి అమ్మకి మాత్రం నైవేద్యం మాత్రం ముద్దపప్పు పెట్టి పంపిస్తారు. ఈ ముద్దపప్పు నైవేద్యం పెట్టిన తర్వాత పిల్లలు దాన్నే ప్రసాదంగా స్వీకరించడం అనేది ఉంటుంది. మరి ఈ పండగ ఎప్పటి నుండి చేసుకుంటున్నామని చెప్పుకున్నప్పుడు మనము చోళ్ళ కాలం నుండి చేసుకుంటున్నాం అంటాం కదా. ఇక్కడ ఏదైనా ఈ పండగకు ఒక ఉద్దేశం ఉందా, ఈ పండగను చేసుకోవడానికి ఏదైనా ముఖ్యమైన కారణం ఉందా అంటే చెప్తూ ఉంటారు. ధర్మాంగుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు మరి తన యొక్క పిల్లలందరూ కూడా 100 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళంతా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో వాళ్ళంతా చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత రాజు ఏమీ చేయలేక తాను ఇంకేం చేయాలి, పిల్లలే లేరు కదా యుద్ధం పోయిన తర్వాత అని అనుకుంటే ఆ రాజు రాణి ఇద్దరు కలిసి తపస్సు చేయడం, దేవతలందరి అనుగ్రహంతో మళ్ళీ ఒక అమ్మాయిని ఇవ్వడం, అందరూ దేవతలు ఆ తల్లిని బ్రతుకు తల్లి అని దీవించడం, అలా ఆ తల్లి పుట్టిందని అప్పటి నుండి అంగరంగ వైభవంగా పుష్పాలతో పూజ చేసి ఆ తల్లిని, అందుకని బ్రతుకమ్మ అని దీవెనలు అందినటువంటి తల్లి కనుక బ్రతుకమ్మ అనే పండగ వచ్చిందని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా రాజు అంటే పరిపాలించేవాడు. రాజు ఏం చేస్తే ప్రజలు అది చేస్తారు. అలా ప్రజా పరిపాలనగా ఉండే దీంట్లో ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం. బతుకమ్మ పండుగ జరుపుకునేటప్పుడే మనకి సమాజంలో ఉన్నటువంటి అనేక కారణాలు ఇందులో చెప్పుకుంటాం. ఒక ఆడబిడ్డని ఎలా చూడాలి, ఇంటికి వచ్చినటువంటి చెల్లెల్ని ఒక అన్న చూడలేకపోయాడు. కారణం ఏంటంటే అన్న ఎక్కడో పని మీద వెళ్ళాడు. వచ్చినటువంటి వదినమ్మేమో ఆడబిడ్డ వచ్చిందని మీ అన్న ఇంట్లో లేడు అని చెప్తుంది, వెళ్ళలేక వెళ్తుంది. తర్వాత ఏదో ఆ చెల్లి చనిపోతుంది. అలా చనిపోతే ఆ విషయం తెలిసినటువంటి అన్న ఏడుస్తూ వెళ్ళేసరికి అక్కడ ఒక తంగేడి చెట్టు మొలిచిందని, ఆ తంగేడి పూలనే ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం. ఇలా రకరకాలైనటువంటి కథాకథనాలు ఉంటాయి. కథ ఏదైనా పండుగలో ఒక సంస్కృతి ఉంది, సంస్కారం ఉంది, ప్రకృతి ఆరాధన ఉంది, పరమాత్మ తత్వం ఉంది, సమాజ సేవ ఉంది, సామాజిక సంఘటితత్వం ఉంది. అందరం కలిసి ఒక చోట చేసుకోవాలనే భావన ఉంది. ఇన్ని కలిసినటువంటి పండగ కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో చేసుకుంటూనే ఉంటాం. పెద్దలు మార్గదర్శనం చేస్తారు, పిల్లలు ఆడుతారు. అన్ని రోజుల్లో పిల్లలు ఆడేటప్పుడు ఈ పాటలు పిల్లలకి నేర్పించాలి. పిల్లలే పాడాలి, పిల్లలే ఆడుతూ తిరగాలి, తిరుగుతూ పాడాలి. ఇలా పాడితేనే ఆరోగ్యం అందుతుంది, సంస్కారము అందుతుంది, సంస్కృతి తెలుస్తుంది. ఈ సంస్కృతి ఇంకో తరానికి వెళ్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక రకాలైన కొనుక్కొచ్చే బతుకమ్మలు ఉన్నాయి, అవి తేకండి. కాగిత పూలు పెట్టినవి అస్సలు పెట్టకండి. అన్నిటికీ మించి ఇక పాడకుండా ఒక డీజే పెట్టి అది పాడుతుంటే మనం పక్కన నిలబడి సెల్ ఫోన్లలో అంతకంటే మాట్లాడకండి. పండగ సంస్కృతి కావాలంటే తప్పకుండా చప్పట్లు ధరిస్తూ చుట్టూ తిరుగుతూ పాడుతూ ఆడుతూ ఉంటేనే ఆరోగ్యం, ఆ పండగ తత్వం అందుతుంది. నమస్తే.